ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. సభ్యులే చంపినారని చెప్పి కూడా మీరు మాట్లాడారు. ఏది వివేకానంద రెడ్డి అల్లుడు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళే చంపినారని చెప్పి వ్యక్తిత్వ హననం ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ డిఎస్సి గాడికి వచ్చే కొద్దీ పై అన్నీ కూడా అన్ని తేలిపోవడంతో స్పోర్ట్స్ కోటా మీద పన్నారు. మీ వాళ్ళకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అవాస్తవమైన ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 382 ఉద్యోగాల్లో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలు పొందారు, సర్టిఫికేట్లు పొందారని చెప్పి కేటగారికలుగా చెప్పాం. మీరు పార్టిసిపేషన్ అయిన వాళ్ళగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాటికి కూడా సవివరంగా కూడా మీకు గట్టిగా సమాధానం చెప్పాం. అది కూడా తేలిపోవడంతో మళ్ళా ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గానికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మళ్ళీ ఓ కొత్త పాట మొదలు పెట్టుకున్నారు. ఏదైతే అమరావతి అంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో 382 మందిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పి అతి దారుణమైన మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఏమనాలో మాకు అర్థం కావడంలే. అంటే ఇలాంటి ఆరోపణలు కానీ చేస్తారా? వాస్తవాలు కళ్ళ ముందు ఉంటాయి. నువ్వు అంతరిక్షంలో జరిగేదో లేకుంటే భూమి లోపల జరిగేదో అయితే మనుషులు చూడరు. వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటాయి, డేటా ఉంటుంది, అధికారిక లెక్కలు ఉంటాయి. వాటిని కూడా కాదని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తారంటే మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి. అంటే ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీ తాపత్రయానికి మీకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకా పెద్దదేమనున్నా కూడా ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో 382 మందికి ఇస్తే దీంట్లో ఎస్సీ గ్రేడ్ 3 వారికి 72 మందికి, బీసీడీ కేటగిరీకి 63 మందికి, బీసీఏ కేటగిరీకి 53 మందికి, బీసీబీ కేటగిరీకి 48 మందికి, ఓసీలకు 42 మందికి, ఎస్సీ గ్రేడ్ 2కు 38 మందికి, ఎస్టీలకు 29 మందికి, బీసీఈ 28 మందికి, బీసీసీ 4కి, ఎస్సీ గ్రేడ్ 1 అంటే రెల్లి వాళ్ళకు 2, ఓసీ ఈడబ్ల్యూఎస్కు 1 ఇవ్వడం జరిగింది. దీంట్లో మళ్ళీ ఓసీలకు అంటే అగ్రవర్ణాలకు ఇచ్చింది 42 ఉద్యోగాలు అయితే మీరు మొత్తం కమ్మోళ్ళకి ఇచ్చినారని చెప్పి అడ్డదిడ్డంగా వాదన చేస్తున్నారు. దీంట్లో కూడా ఈ ఓసీలకు ఇచ్చిన 42 ఉద్యోగాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువతకు 16 ఉద్యోగాలు, రెడ్డి సామాజిక వర్గానికి 10, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి 9, వైశ్యులకు 2, క్షత్రియులకు 2, బ్రాహ్మణులకు 2, ముస్లింకు 1 ఇవ్వడం జరిగింది. అంటే 42లో ఇంత స్పష్టంగా ప్రభుత్వ లెక్కలు చెబుతూ ఉంటే మీరు అడ్డగోలుగా కులం కార్డు బయటికి తీసి ఒక కులాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఆ కులానికే న్యాయం జరుగుతుంది అని మిగతా కులాలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం ఎంతవరకు సబని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని వాస్తవాలు మేమేమో కాగి లెక్కలో లేకుంటే అనగా మేము రాసుకునే లెక్కలు కాదు ఇవి. వాస్తవాలు ఇంత పచ్చిగా ఉంటే మీరు మీ పేపర్లో గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న లెక్కలు మీకు తెలుసు ఈ వాస్తవాలని. కానీ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలా, యువతలో అలజడి లేపాలా అనే మీ ఆకాంక్షలు ఈ జీవితంలో ఎప్పుడు కూడా నెరవేరవనే విషయాన్ని మీరు గమనించుకోవాలా. గతంలో కూడా 2014-19 మధ్యలో డిఎస్పీలు కూడా ఇదే చెప్పారు. మొత్తం డిఎస్పీ ప్రమోషన్లన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినారని చెప్పి ఆ రోజు కూడా అదే చెప్పారు. ఆ రోజు డిఎస్పీ నుంచి ఇప్పుడు డిఎస్సి వరకు వచ్చారు, డిఎస్పీ టు డిఎస్సి. ఆ రోజు అదే చెప్పారు. ఆ రోజు 36 మందికి ప్రమోషన్లు ఇస్తే దాంట్లో కమ్మ అధికారి ఉండేది ఒకరు, మిగతా 35 మంది మిగతా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది కూడా అవాస్తవ వివరాలను పరిశీలిస్తే అవాస్తవం చెప్పినా కూడా మీరు వినరు. కాదా ఈ 36 మంది పేర్లు ఇవి, ఈ కుల మీద చెప్పినా కూడా మీరు అనుకోకుండా ఎన్నికల ఆఖరి రోజు వరకు కూడా
ఇదే మాట మాట్లాడి ప్రజలలో ఒక విష ప్రచారాన్ని మీరు నాటడం జరిగింది. ఈరోజు కూడా డిఎస్సిలో అదే విధమైన చెప్తా ఉన్నారు. అన్ని రకాలుగా మీకు చెప్పినాం. మీరు ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా సవివరంగా ఒక పక్క అధికార యంత్రాంగము విద్యాశాఖ అధికారులు అందరూ కూడా మీకు కేసు బై కేసు చెప్పడం జరిగింది. మేము కూడా మీరు ఏదైతే రాజకీయపరంగా ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా సవివరంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆఖరికి చెప్పాం, అయ్యా ఇదంతా వద్దు, మీ ఆఫీసులో మీరు, మా ఆఫీసులో మేమెందుకు కూర్చొని మాట్లాడుకోవడం ఎందుకు? తిరుపతిలో 13వ తారీఖు బహిరంగ చర్చ కూర్చుందాం, మీరు రాండి అని చెప్పి మేము పిలిచినాం. మీడియా మిత్రుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిని చెప్పండి, మేము దానికి సంబంధించిన సమాధానం చెప్దాం, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. న్యాయ నిర్ణేతలుగా మీడియా పెద్దలు ఉంటారు, రమ్మంటే ఒక్కటిగా రారు. మళ్ళీ మరుసటి రోజు నుంచి అదే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడైనా మీరు చెప్పండి, మీ ఆఫీసులో కూర్చొని అనవసరమైన ఆరోపణలు కాదు, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మీరు మీడియా ముందుకు కాదు, మీడియాను తొడుకోమో అధికార దగ్గర కూర్చో, అయ్యా మాకు ఈ 10 మంది అభ్యర్థులకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి, ఈ నివృత్తి చేయమంటే అధికారులు నివృత్తి చేస్తారు కదా, అది చేయరు. ఇంకా దారుణం, నవ్విపోదురు కాక నాగేడు సిగ్గని అనుకోరా. ఎవరైనా ఒక వ్యక్తికి కానీ వ్యక్తుల సమూహానికి కానీ ఇంకొకరికైనా కూడా అన్యాయం జరిగిందనో ఇబ్బంది జరిగిందని తెలిస్తే పార్టీ కార్యాలయాలలో పోయి ఫిర్యాదు చేసి మాకు న్యాయం చేయమని అందరూ బాగానే ఉంటుంది. నిన్న ఆదివారం పూట ఒక 5 మందినో 10 మందినో డిఎస్ అభ్యర్థులు మీకు కావాల్సిన తోడుకొని వచ్చినారు. మీ కార్యాలయంలో సిబ్బంది మీ పార్టీ కార్యకర్తలందరినీ మీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని నిరసన చెప్పినారు. వాళ్ళతో డిఎస్ అభ్యర్థుల ఛాలెంజ్ చేస్తానా, వారు మీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ ఫోటోలు ఏంటి, మీ దగ్గర వచ్చిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళను సంఘ వ్యతిరేక శక్తులు గంజాయి బ్యాచులను కూర్చోబెట్టుకొని వీళ్ళే డిఎస్సీలు అని చెప్తారా? మీకు అనుమానం ఉన్నా ఏదైనా ప్రజాస్వామ్యంలో ఆందోళన చేసే హక్కు ఉంది, ఇంకోటి నిరసన చెప్పి హక్కు ఉంది. నిజంగా మీకు అన్యాయం జరిగిందో ఇంకోటో జరిగింది ఎక్కడ చేయాలి మీరు? ఆ అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం దగ్గర పోయి ఎవరైతే పరీక్షలు నిర్వహించారో ఆ కార్యాలయ అధికారుల దగ్గర అయ్యా మాకు ఇది జరిగింది ఒక మెమరాండం ఇస్తారు, మీకు అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే అక్కడ నిరసన చేయడం అది అందరూ చేసే కార్యక్రమమే రాజకీయ పార్టీలు. అట్లా చేయకుండా మీరు తాడేపల్లిలో నిరసన చేయడం అందులో ఆదివారం అంటే మీకు అర్థమవుతుంది. ఎవరు కూడా ఏ నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా మీరు చెప్పే మాటలకు నమ్మడం లేదు, మీ ట్యాబ్లో ఎవరు చిక్కుకోలేదనేది ఇదే అర్థమవుతుంది. మీరు ధర్నాలు చేస్తున్నారు, డిఎస్సికి వ్యతిరేకంగా అక్రమాలు జరిగాయని. ఎవరైనా ఒక డిఎస్ అభ్యర్థి వచ్చినారో దాంట్లో దాదాపు 3,40,000 మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక్కరిన పట్టుమని 10 మంది జిల్లాకు ఎవరు సరే అని వచ్చినారా? ఎక్కడ కానీ రాలే. ఈ రాష్ట్రం అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది, దీంట్లో ఎలాంటి గోల్మాలు జరగలేదని చెప్పి. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత వారందరి ప్రతినిధిగా నేను శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యా. గత 20 రోజుల నుంచి వందలాది మంది నిరుద్యోగ యువత అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వారు ఆందోళన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏం సార్ మేము చదువుకోవడం తప్ప, ఈ రాష్ట్రంలో మేము పుట్టడం తప్ప అని మాట్లాడుతూ ఉన్నారు. ఆవేదన కలుగుతూ ఉంది. ఎందుకు సార్ మేము డబ్బులు ఇచ్చినా ఉంటారు, మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.